మీ ఎమ్మెల్యే చెప్తున్నది, మంత్రి చెప్తున్న దాన్ని బట్టి మీకేం అర్థం అవుతున్నది? తప్పించుకుంటారా అంతా? అందరు తప్పించుకోండి. ఇప్పటి నుంచి కాదన్నా 5 నెలల నుంచి మంత్రి గాని మన కాంగ్రెస్ వాళ్ళు గాని బీజేపీ వాళ్ళు గాని ప్రతి ఒక్క పార్టీని కలిసినాం. బీఆర్ఎస్ వాళ్ళని కూడా కలిసినాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వచ్చిండు. వచ్చినప్పుడు ఏదో చెప్పుడు వెళ్ళిపోకడ తప్ప కోనేరు కొనప్ప కూడా వచ్చిండు. ఎమ్మెల్సీ దండే విట్టలు కూడా వచ్చిండు. హరీష్ రావు వచ్చిండు. హరీష్ రావు ఎందుకు వస్తాడు? గంత దూరం వస్తారు వాళ్ళు. అయితే అందరు అచ్చుడు ఏదో ఒకటి చెప్పి జనానికి డివైడ్ చేసి పోకడ తప్ప సమస్య కానీ ఉన్నదండి. వాళ్ళు అనేది ఏంటంటే ప్రధానంగా మీకు భూములు ఎక్కువ ఉన్నాయి అంటే, ఇప్పుడు మా తండ్రికి మేము 3 అన్నదమ్ములు పుట్టినాము. 3 పుడితే 3కి పెళ్ళిళ్ళు అయినాయి, 3కి పిల్లగాళ్ళు ఉన్నారు. మనిషికి ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అల్లకైపోయింది, వేరుబడ్డలు. అయితే మనిషికి 5, 6 ఎకరాల భూమి ఉన్నది మాకు. అయితే తండ్రి పేరు మీద రాసి మీ తండ్రి పేరు మీద రాష్ట్రాల 3 కలిపి ఎంత అయింది? 20 చిల్లర అవుతుంది. అయ్యేటాళ్ళకు గంగారాంకు గింత జాగున్నది ఒక ఫ్యామిలీకి అని చూపుతా. మా ఆధార్ కార్డులు మాకే ఉన్నాయి, రేషన్ కార్డులు ఎవరి వాళ్ళకి సొంతం సపరేట్ ఫ్యామిలీలు ఉన్నాయి, సపరేట్ ఇల్లు ఉన్నాయి. ఈ రకంగానే తాతల పేర్లు చెప్పి గిన్ని ఫ్యామిలీలు, ఈ ఫ్యామిలీకి 60 ఉన్నది, 70 ఉన్నది. ముసలోనికి అప్పట్లో ముసలోనికి ఉంటే ఇప్పుడు కొడుకులది అన్ని కలుపుకొని ఎంత అవుతుంది? 20-25 ఇట్లా కాదా? 5-6 ఫ్యామిలీలను కూడా ఒక్కడ కలిపి ఒకటే కుటుంబం అని చెప్పి మొత్తము ఇక ఒక కుటుంబానికి ఇంత జాగెందుకు అన్నది పట్టుకున్నారు. 4 ఉండని 5 ఉండని వాళ్ళ తాత పేరు చెప్పి ఒక కుటుంబానికి ఇంత జాగున్నది, 20 ఎకరాలు 30 ఎకరాలు జాగున్నది. అయితే ఒక కుటుంబానికి పోడు భూమి ఇంత ఎందుకు అని పెట్టుకున్నారు. దాని వెనక ఎన్ని కుటుంబాలు ఉన్నాయని అక్కడనే తప్పుదారి పట్టిస్తాను. ఎక్కడ పోయి ఏ దండవీటలు గాలు ఎక్కడ డిఎఫ్ కాడికి పోని సీతాక్ కాడికి పోయి ముందు పోయి ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళు ప్రభుత్వ వాళ్ళు ఫస్టే పోయి వాళ్ళకి జాగ ఎక్కువ ఉన్నది, 60 ఎకరాలు ఉన్నది, 70 ఉన్నది, వీళ్ళకి 30 ఉన్నది. దాని వెనక ఫ్యామిలీలు ఎన్ని ఉన్నాయి ఏందన్నది చూస్తలేదు. ఈ తాతల తండ్రుల పేరు చెప్పి జాగ ఎక్కువ చేసి ఎవరిదో పేరు చెప్పి భూమి అమ్మడానికి కూడా ఏముండదు కదా. మేము ఎందుకు అనుకుంటాం? వ్యవసాయం చేయడం తప్ప ఏముండదు. మరి అదొకటి, ఇది నోటిఫైడ్ విలేజ్. ఇక్కడ మీకు బీసీలకు అవకాశం లేదు. మా నోటిఫైడ్ విలేజ్. మా తండ్రులు ఆన్నే బుట్టిళ్ళు, మా తాతలు ఆన్నే బుట్టిళ్ళు. అందరు మా ఓట్లు అందరికి వేస్తాను. మన బీసీలం అయితే భూమి మీద మేము లేమా? మాకు హక్కు లేదా అంటే? ఓట్లు అప్పుడు అన్ని హక్కులు ఉంటాయి మాకు. భూమి దున్నుకునేటానికే హక్కు ఉండదా అంటే? ఓట్లప్పుడు నీకు ఆధార్ కార్డు ఉందా, నీకు ఓటు హక్కు ఉందా, అది ఉందా, ఇది ఉందా చేయించుకోండి. అప్పుడు ఎందుకు అన్ని హక్కులు కావాలి? ఇప్పుడు మాకెందుకు హక్కు లేదు భూమి మీద బతికాము? మరి మేము వేరే కాడేనన్నా పుట్టినమ్మా, మరి అక్కడికి కొంచెం వదిలేయమని చెప్పి అక్కడిని పోయి బతుకమని అడుగుతాను. మరి బీసీలకు హక్కు లేదా అంటే బీసీ ఎక్కడికి వెళ్ళి పుట్టిండు? అసలు భూమి మీద బీసీకి హక్కు లేదా? మరి జాగలేదా? మరి విదేశాల నుంచి నచ్చిన బీసీలు మరి విదేశాలకు పంపిస్తలా అని బీసీ ఆరే ఛత్రపతి శివాజీ వారసులు మీరంతా. అయితే మా భూమి మాకే కావాలి. ఇప్పుడు మీ ఊర్లో ఎంత జనాభా? దిందా గ్రామంలో 400 జనాభా. 20 కుటుంబాలు ఉన్నాయి సార్. 20 కుటుంబాలు. ఎవరు ఎస్టీలు 20 ఉన్నారు. మీరెంత మంది? మేము బీసీలో బాగుంటాం. బీసీలు ఎక్కువ ఉంటారు. ఎస్సీ కూడా ఉన్నారు. ఎస్సీలు ఎంత మంది? ఎస్సీలు ఒక 20-30 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందా? ఓన్లీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు? ఎస్టీకి లేదు, బీసీకి ఎస్సీకి 2 కులాలకి ఇబ్బంది. మీరు ఇక్కడ వాళ్ళు కాదు వెళ్ళిపోవాలంటారు. మొత్తం ట్రెంచులు దోడిళ్ళు, ఊరు పక్కలకి వెళ్ళి నాళీలు దోడిళ్ళు, జేసీపీలకు అడ్డం బన్నాము, అన్ని చేసినాము. దేనికి ఇంటలేదు. మంత్రులకు కలిసినాము, ఎమ్మెల్యేలకు కలిసినాము. ఇక మేము కలవంది ఏడలేదు. వాళ్ళు ఒక్కటే అంటాను, నీళ్ళు పోయి ఏదన్నా ఒకటి తేలి. మేము మరి ఎమ్మెల్సీని పట్టుకొని పోయి హైదరాబాద్ పోయి 5 నెలల నుంచి ఏదన్నా పట్టుకొని వద్దామని వాళ్ళ ఇంటికి పోయి మాకు కాళ్ళు అడిగినాయి. ఇప్పుడు మీరు ఆడికి పోతున్నారు, ఆడికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చుడేనా? ఏమన్నా ప్రోగ్రామ్ ఉందా? మా భూమి మాకు ఏదన్నా ఒకటి దిగేదాకా మేము మర్రమన్న అక్కడికి మమ్మల్ని నాన్ని ఉంచుకో. మేము భూమిలోకి ఇంటికి పోయి ఆయన చేసేది ఏం లేదు. ఇక మమ్మల్ని జైలుకే పంపని ఆన్ని ఉంచుకోని. ఓకే. ఏం పెద్ద మనిషి, ఎన్ని ఎకరాలు ఉండే మీది? నాకు 8 ఎకరాలు. నీకు కూడా ఎక్కువ భూమి ఉందని చెప్తున్నారా? నాకు ఎక్కువ చెప్తలేరు. ఏమంటున్నారు? నేను భూమి మీది కాదంటున్నారు. కాదంటాను. భూమి మీకు ఇయ్యము, మాకు మీరు బీసీలకు మీకు అర్హత లేదు, ఎట్లకు ఉన్నది కానీ బీసీలకు లేదని అంటారు. ఓకే. ఇంకా పిల్లల్ని వదిలేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా?
ఎవరు మీరా? ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు, అయ్యో, ఎంతమంది బిడ్డలు, ఎంతమంది కొడుకులు? ఒక పాప, ఇద్దరు బాబులు. స్కూల్ కి వెళ్తున్నారా? ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉన్నారు, ఒక బాబు ఇంటికాడ ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు ఇద్దరు. వాళ్ళని ఇంట్లో వదిలేసి వస్తున్నాం సార్. మాకు తినడానికి తిండికి లేక, కట్టుకొని బట్ట లేక భూములు గుంజుకుంటాం. మా మామకు 15 ఎకరాల భూమి ఉంది, 3 ఫ్యామిలీలు ఉన్నాయి. 3 ఫ్యామిలీలకు 15 ఎకరాల భూమి. అది మీకు ఎక్కువ పట్ట భూమి ఏం లేదు సార్. మొత్తానికి ఉన్నది పోడు వేసి 400 కుటుంబాలు ఉన్నాయి. ఇంతవరకు 1600 ఎకరాలు ఉన్నది ఈ ఊళ్ళో భూమి. అందుకే లాక్కుంటాను అని చెప్పింది ఫారెస్ట్ వాళ్ళు. ఇవాళ మేము రోడ్ ఎక్కి ఇట్లా రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్తామని మేము వస్తుంటే ఓన్లీ బీసీ వాళ్ళకే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఓన్లీ బీసీ వాళ్ళకే 2600 హెక్టార్ల భూమి ఉన్నదని ఇట్లా మీడియాకి ఇచ్చింది సార్. ఇంతవరకు 1600 ఎకరాలు ఉన్నదని వాళ్ళే చెప్పిండ్రు. మళ్ళీ మేము రోడ్న పడేసరికి 2600 అని చెప్తాను. రోడ్న పడంగానే 1000 ఎకరాలు పెరిగిందా వాళ్ళకు. ఇట్లా చేసి మమ్మల్ని భూమి ఎక్కువ ఉన్నది, కొడుకులది తండ్రులది అంతా తాతల పేరు మీద రాసేసి వీళ్ళ భూమి ఎక్కువ ఉన్నది వీళ్ళకు. ఒక్కొక్కరికి 40 ఎకరాలు, 3 అన్నదమ్ములది ఒక తండ్రి పేరు మీద రాసి వాళ్ళకు 50 ఎకరాలు ఉంది, 40 ఎకరాలు ఉంది. ఎంత ఇస్తారట మరి? సరే, వాళ్ళ లెక్కలో మీకు భూమి ఎక్కువ ఉందని అంటున్నారు, ఎంత ఇస్తారట సార్? ఇంతవరకు చెప్పింది ఎంత లేదు, ఇంతవరకు చెప్పింది 1600 ఎకరాలలో 800 ఎకరాలు మేము తీసుకుంటాం, 800 మీకు ఇస్తాం. అది కుటుంబానికి అంటే రేషన్ కార్డు ప్రకారం అంటే తండ్రికి 2 ఎకరాలు ఇస్తాం, కొడుకులకు వాళ్ళకి ఏం లేదు, కుటుంబంకి ఒక 2 ఎకరాలు ఇస్తామని అంటాను. రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు. 2 ఎకరాలు ఇస్తే వాళ్ళ కొడుకులు బిడ్డలు ఎట్లా బతుకుతారు సార్? అందరు మాకు కుటుంబ పరంగా న్యాయం జరగాలి. మాకున్నది వాళ్ళ 1600 ఎకరాలు, అది మొత్తం వొర్రెలు, బాగులు, చెర్లు, కుంటలు మొత్తానికి వాడితే మాకున్నది 1600 ఎకరాలు. ఆ 1600 ఎకరాలల్లా కుటుంబ పరంగా చూసుకుంటే 5 ఎకరాలు వస్తుంది. ఆ వొర్రెలు ఆటికి ఇటుకి 4 ఎకరాలు 3 ఎకరాలు అట్లా మిగులుతుంది. అంత మించి భూమి లేదు. ఇప్పుడు మేము ఇట్లా వెళ్ళి ఇటు వచ్చిన వల్ల 2600 ఎకరాలు ఉన్నది బీసీ వాళ్ళకి అని చెప్తాను సార్. మా బీసీ వాళ్ళకి 2600 ఎకరాల భూమి ఉంటే వాళ్ళు అడిగే 700 ఎకరాలు కాదు 1000 ఎకరాలు తీసుకోమనండి. మాకు 1600 అప్పచెప్పాలి. వాళ్ళ ఫస్ట్ అన్న 1600 మాకు ఇమ్మండి. ఇప్పుడు చెప్పే 2600 కలిసి 1000 ఎకరాలు వాళ్ళే తీసుకో. ఓకే. మీరమ్మా, ఏం పేరమ్మా మీ పేరు? మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక బిడ్డ, ఒక కొడుకు. వదిలేసి వచ్చారా పిల్లల్ని? వదిలేసి వచ్చాం. ఓకే. ఎట్లా నడుస్తున్నారు అంత దూరం నుంచి మీరంతా? జ్వరాలు వస్తాయి, దగ్గు పడిసాలు వస్తాయి, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నా. మీరమ్మా మాట్లాడతారు ఎవరన్నా? రామ్మా, దా పెద్ద మనిషి, ఏం సంగతి? ఏం పేరు? నా పేరు లక్ష్మయ్య సార్. ఎంత వయసు ఎంత ఉంటది? 60 సంవత్సరాలు ఉంటది. ఎట్లా నడుస్తున్నావు అంత దూరం నుంచి? మోకాళ్ళు వస్తాయి, అంత ఇబ్బంది ఉన్నది, కానీ ఏం చేస్తావు సార్, మా బతుకుదేరే పోతా అందని. పోతున్నది బతుకుదేరు మాకు పట్ట జాగలేదు సార్, మాకు సెంటు పట్టలేదు. మా ఇండ్లు కూడా అదే జాగాలు ఉన్నాయి సార్. ఇండ్లు కూడా అందులో ఉన్నాయి. మాది గోదావరి ముంపుకుండే, అప్పుడు కూడా మాకు పట్ట ఇండ్ల పట్ట జాగాలు లేకుండే. హరీష్ రావు తండ్రి పురుషోత్తం ద్వారా అని ఉండే, హరి ఏట్లే పోకుండా బిడ్డ అని అక్కడ చూపితే జాగా కట్టుకున్నాం. ఇక జాగా కొట్టుకున్నాం సార్. హరీష్ బాబు పాల్వాయి తండ్రి ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటుండు? హరీష్ బాబు ఎమ్మెల్యే కదా. హరీష్ బాబు అన్నాడు వాళ్ళకి ఇడిసబెట్ట అంటే వీళ్ళు ఇడిసట్లేదు. తప్ప ఎవరిది? ఆఫీసర్లదా, లీడర్లదా? వీళ్ళ మీద ఏమి తెలుస్తలేదు సార్, ఏమి తెలుస్తలేదు సార్. ఇద్దరి మధ్యలో మిమ్మల్ని ముంచుతాను. ఈ కంచెలు మొత్తం కంచెలు కొడతాను సార్. కంచెలు కొట్టిన వాళ్ళు మొత్తం గరీబు. అస్సలు 400 కుటుంబాల మా ఊళ్ళో ఎవ్వరికి ఇంకెక్కువ పట్ట జాగలేదు సార్. లేదా దాని మీదే జీవనాధారంగా బతుకుతుంటుంది. దానికి మొత్తం కంచెలు కొట్టిండు. ఇక కొత్తగా కబ్జా చేసిన భూమి అయితే కాదుగా. కొత్తగా మేము అసలే కొట్టలే సార్, కొట్టలే. మేము అడిగితే ఏమంటారు, ఇప్పుడు సీతక్క గారు చెప్పింది వాళ్ళ జోలికి పోకోండి, కొత్తది మాత్రం పాతది మాత్రం తీయకోండి, పాతది దాన్ని తీసుకోకోండి, కొత్తది మాత్రము కొట్టనీయకోండి అని చెప్పింది. అప్పటి మాత్రం అంటాను సార్. మా రాత్రి కాదే కథ మాది. అట్లానే మేము ఇక డైరెక్ట్ సీఎంనే కలుస్తామని, సీఎంఏ ఏదన్నా మాకు చెప్పాలి. మరి మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నీకు ఎన్ని ఎకరాలు? నాకు ఉన్నది సార్ 8 ఎకరాలు. 8 ఎకరాలు ఉంది.
కొడుకులు ఎంత మంది? నాకు 2 కొడుకులు 1 బిడ్డ సార్. వాళ్ళకి సపరేట్ ఉందా? ఇదేనా? ఇదే 8 ఎకరాలు వాళ్ళకి ఇవ్వాలి. ఇయ్యాలి. ఇప్పుడు అమ్మడానికి ఏముంటది? ఉండదుగా. అమ్మడానికి అమ్మే అర్హత లేదు సార్. పట్టానే లేదు కదా మాకు. మర్రా ఒకటే పంట పత్తి వేసుడేనా? పత్తి వేస్తే వానత్తేనేం పండుతుంది. ఈ సంవత్సరం పండుతుందా సార్? ఈతుకు సంవత్సరం ఆనగొట్టకుంటే అది అట్లనే పోతుంది. ఎంత సంపాదిస్తారు ఇప్పుడు మీరు? జనరల్ గా ఎంత ఆదాయం వస్తుంది మీకు ఒకసారి వేస్తే? సార్ మేము బువ్వకు బతుకుడు సార్. ఆ మందులు మాకులు అన్ని పోంగా మేమేమంటే బువ్వకు బతికేటోళ్ళమే సార్. ఏం మాకేం మిద్దె లేవు, బోనిత్రాలు లేవు, ఏం లేవు సార్. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేని గెలిపించారు, ప్రభుత్వాన్ని తీసుకొచ్చిర్రు, ఇదంతా జరిగింది కదా. లీడర్లే మీ దగ్గరికి రావాలి కదా, ఓట్లప్పుడు వస్తారు కదా మీ దగ్గరికి. మరి మీరేంది లీడర్ల దగ్గరికి పోయే కాడికి వచ్చింది? ఏం చేస్తావు సార్? అందరికి చెప్పుకొని మాకు ఏదన్నా ఇక మాకు పరిష్కారం సీఎమే చెప్పాలని మేము సీఎం దగ్గరికి ఇక పాదయాత్రకు పోదామని. మరి అందరికి ఓట్లు వేసిన వాళ్ళే కదా మీరు? మేము అందరికి ఓట్లు వేసిన వాళ్ళమే. మరి ఎట్లా? మరి ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు మీ దగ్గరికి రావాలి కదా. వాళ్ళు రావాలి కానీ ఏం చేస్తాం సార్? మా పరిస్థితి అట్లున్నది. మేమే వాళ్ళ దగ్గరికి పోవాలి చెప్తాను. ఇక మరి సార్ దగ్గరికి పోతే మాకు ఏమి చెప్తాడు, ఎట్లా చేస్తాడు? మేము కోరుకునేది ఒక్కటే సార్, మా భూమి మాకు ఇడిసబెడితే అంతే చాలు అంటాను సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండా? వచ్చిండు సార్. ఏమన్నాడు? వచ్చిండు, అతడు కూడా చెప్పిండు వాళ్ళ భూములు వాళ్ళకి వదిలేయాలి, వాళ్ళని రైతుల్ని ఇబ్బంది పెట్టద్దు, డొక్క రెక్క ఆడితేనే డొక్కు నిండే పరిస్థితి, వాళ్ళ జోలికి పోకుండా అంటే వాళ్ళ మాట వినలేదు సార్. వింటలేరు. చెప్పుడు అన్న చెప్పినాం కదా అని వాళ్ళు పోతే కదా మర్ర వీళ్ళు అదే. ఇప్పుడు ఆడనే ఉంటారా మీరు? మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళా ఇక మరి వాళ్ళు ఇంటలేరని వెళ్ళిపోతారా? తాడోపేడో ఇక అక్కనే మేము చచ్చినా మంచిదే సార్. ఇక్కడ వచ్చి చేసేది ఏమున్నది సార్? పిల్లలకు ఒక అన్నం పెడదామంటే మాకేం లేదు. మేము అంతే కదా పాపం. పిల్లలు చదువుకునే పరిస్థితుల్లో లేము సార్. మాకు ఆ జాగపోతే బిచ్చం ఆడుకుంటే బిచ్చం కూడా పెట్టే స్థితిలో లేము. మా తాతలకు లేదు పట్ట, మాకు లేదు. మేము అదే జీవనాధారంగా. మీకు 60 ఏళ్ళు అంటే చిన్నప్పటి నుంచి మీరు ఆ పొలం సాగు చేస్తూనే ఉన్నారు? నేను నాకు అరక బట్ట నా పడుతుంది. నేను అదే జాగ మా నాన్న కొడితే మేము అదే జాగలు బతుకుతాను. ఎవరి వాళ్ళకి హద్దులు ఉన్నాయి? ఎవరి వాళ్ళకి హద్దులు ఉన్నాయి సార్. ఇప్పుడు మేము 3 అన్నదమ్ములం. మాకు 8 ఎకరాలు ఇట్లున్నదా? మా మీద మా నాన్న పేరు మీద 40 ఎకరాలు పెట్టిండు సార్. నాన్న పేరు మీద 40 ఎకరాలు మా నాన్న చచ్చిపోయి 30 సంవత్సరాలకు పైగా అయింది సార్. మీ నాన్న పేరు మీద 40 పెట్టి ఇలా 40 ఎకరాలు ఒకటే కుటుంబానికి ఉన్నది అన్నారు. ఇప్పుడు మీ నాన్నకి 3 కొడుకులు అంతేనా? 3 కొడుకులు. మాది పెద్ద ఫ్యామిలీ సార్. మా నాన్న మళ్ళీ మీకు 3 పిల్లలు. మీ తమ్ముళ్ళకు అన్నలకు మళ్ళీ వాళ్ళకు పిల్లలు ఉన్నారు సార్. పిల్లలు మా నడితాముని బిడ్డది అయితే పెళ్లి అయింది, ఆమె పిల్లగాళ్ళు పుట్టింది. మా పరిస్థితి మీరే తాతలయ్యారు? మేము తాతలమైనా సార్. ఇప్పుడు ఇదంతా ఒకటే కుటుంబం పెట్టి కుటుంబాన్ని 40 ఎకరాలు ఎందుకు అంటున్నారు? హలో సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు నేను నేషనల్ ఈ హైవే మీద ఉన్న గజ్వేల్ రోడ్ లో, అదే ఈ గజ్వేల్ టు మన కరీంనగర్ పోయే రోడ్ లో ఉన్నా, మీ నియోజకవర్గం సిర్పూర్ నియోజకవర్గం దిమ్దా గ్రామస్తులు పాదయాత్ర చేస్తున్నారు. అవును, భూముల కోసం మా పట్టాలు మాకు కావాలని. అవును. ఏం సార్, ఇప్పుడు ప్రజల వద్దకే పాలన అంటాం కానీ ఇప్పుడు ప్రజలే ప్రభుత్వాల దగ్గరికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి మీరు కూడా పోటీ చేస్తున్నారు, మీరు ఏమైనా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? ఇనిషియేటివ్ తీసుకుంటున్నారా? వాళ్ళ దగ్గరికి పోయింది నేనే, రావు గారు. ఇక్కడ యాక్చువల్ గా పాపం వాళ్ళు పోటీ చేసుకుంటూ బతుకుతున్నారు కదా, 50 సంవత్సరాల నుంచి పోటీ చేసుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళు వాళ్ళకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదు. సిర్పూర్ ప్రాంతంలో మీరు కూడా చూశారు, మీరు కూడా చాలా తిరిగారు ఎలక్షన్ల టైంలో. అవును, ఎలాంటి నీటి వనరులు ఉండవు. ఉన్న 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్ని కూడా పని చేయకుండా అయిపోయినాయి. ఒకటే పంట వస్తుందండి, పత్తి పంట వస్తేనే తప్ప ఆ పత్తి పంటలో వచ్చిన డబ్బులతోని బియ్యము, పప్పులు, నూనె కొనుక్కొని పొట్ట నింపుకుంటారు అక్కడ
అంటున్నా రైతులందరూ కూడా. వీళ్ళు మీరు భద్రాచలం వైపు వేల ఎకరాల భూములను పోడు చేసుకొని గిరిజన మహిళలను పెళ్లి చేసుకొని ఆధిపత్య వర్గాలు వాళ్ళు ఫామ్ హౌస్ లకు పెద్ద ఫామ్ లకు ఓనర్లు అయినారు. వేల ఎకరాలు వాళ్ళ చేతులు ఉన్నాయి. అది జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్ లో కానీ లేకపోతే అటు కానీ. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వీళ్ళు పేద రైతులు, బీసీ వర్గాలకు, ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు. వీళ్ళ గురించి వాళ్ళ ఊరికి కూడా బ్రిడ్జ్ కూడా సక్రమంగా లేదండి. అవునట కదా. లేదు, బ్రిడ్జ్ కూడా లేదు. ఇద్దరు చచ్చిపోయారు ఇప్పటికి రోడ్డు సౌకర్యం లేక. వాళ్ళ గురించి మేము చాలా సార్లు ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర పోయినా. నేను వీళ్ళ ధర్నాలో వాళ్ళ ఊరికి పోయి పార్టిసిపేట్ చేసిన. నేను ఫారెస్ట్ ఆఫీసర్ చాలా సార్లు అడిగిన, అరే బాబు మీరు వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం చేసుకుంటారు, వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకొని లేకపోతే బాబులో రియల్ ఎస్టేట్ చేసుకొని వాళ్ళు కాదండి. వాళ్ళు పొట్టకూటి కోసం వ్యవసాయం చేసుకుంటున్నారు. దయచేసి వాళ్ళ పొట్ట మీద కొట్టకండి అంటే, లేదు వీళ్ళు ఫారెస్ట్ పూర్తిగా ఆక్రమించింది. అదే వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పిందంటే, మేము కావాలంటే మేము ఇప్పుడు పోటీ చేసుకున్నాం అంటున్నారు కదా, దాంట్లోకి వెళ్ళి మేము ఒక 50 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఒక్కొక్కరం కొంచెం ఇస్తాము. మీరు దయచేసి మా భూములను మాకు వదిలేసేయండి, మీకు కావాల్సిన భూముల్లో మీరు మళ్ళీ ఫారెస్ట్ మొక్కలు పెట్టుకోండి చెప్పిండ్రు. వాళ్ళు వదిలేసిన భూముల్లో దాన్ని కూడా ఒప్పుకోవట్లేరు ఫారెస్ట్ అధికారులు. నేను ఏమంటున్నా రావు గారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంచా గచ్చిబౌలిలో బాజాప్తా 100 మంది పోలీసు వాళ్ళను పెట్టి, 100 బుల్డోజర్లను పెట్టి 100 ఎకరాల చెట్లను నరికేసిండ్రు. ఫారెస్ట్ ఆఫీసర్లు కనీసం దాన్ని సోమోటో కేసు కూడా రిజిస్టర్ చేయలే. సుప్రీంకోర్టు అడ్డం వచ్చి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు, 4 లేళ్లు చచ్చిపోయినాయి, ఎన్నో నెంబర్లు చచ్చిపోయినాయి అని చెప్పిన ఫారెస్ట్ వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడలేదండి. కానీ ఇవాళ వీళ్ళ వెనక ఎవరు లేరని, వీళ్ళని ఏం చేసినా నడుస్తుంది అని చెప్పి, మారుమూల ప్రాంతం కాబట్టి వీళ్ళని ఏం చేసినా నడుస్తుంది అని చెప్పేసి సార్ ఇప్పుడు మీ మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఇంకొక 60-70 కిలోమీటర్లు అయితే హైదరాబాద్ చేరుకుంటారు. అది రేపు సాయంత్రం తప్పకుండా వాళ్ళతో పాటు నేను కూడా నడుస్తా అండి రావు గారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు నేను ఏం పోరాటం చేశాను వాళ్ళకి తెలుసు. ఆకలికి అంచున ఉన్నారు అనేది ప్రపంచానికి చెప్పింది కూడా ప్రవీణ్ కుమార్ అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు నిజంగా పొడి భూములు అక్కకపోతే ఆకలి అంచున ఉంటారు వీళ్ళు అని చెప్పింది కూడా నేనేనండి. ప్రపంచానికి ఈ దిందా గురించి తెలియజెప్పింది ప్రవీణ్ కుమార్. మొట్టమొదటి ఆ ఊరికి నేను హైదరాబాద్ నుంచి డైరెక్ట్ పోయినా. మీరు నమ్మరు, 10 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 2 గంటలు పడుతుంది ఆ ఏరియాలో. ఆ ఊరికి పోవడానికి దిందా పోవడానికి అంత దయనీయమైన పరిస్థితి. వాళ్ళందరూ ఈ రోజు ఇక్కడి దాకా పాదయాత్ర చేసుకుంటూ వచ్చే పరిస్థితి వచ్చిందంటే, కొండా సురేఖ గారు, రేవంత్ రెడ్డి గారు, ఆ జిల్లా మంత్రి ఎవరైతే వాళ్ళు, ఇప్పుడు మంత్రితో కూడా నేను ఫోన్ లో మాట్లాడితే ఏమంటున్నారు కొండా సురేఖ గారు అంటే, మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం కదా పాత భూముల జోలికి పోవద్దని అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆడ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే మాదేముంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడాలని వాళ్ళు అంటున్నారు. మరి ఎవరు అసలు దీనికి ఇప్పుడు రేపటి నుంచి వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, మరి ఎట్లా వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళ ధర్నాలు, వీళ్ళ కార్యక్రమాలు తప్పకుండా నేను మాట్లాడతాను. తప్పకుండా కొంచెం వాళ్ళతో ఫాలో అప్ చేయండి. వీళ్ళ స్టాల్ టీమ్ పబ్లిష్ చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. వీళ్ళ కోసం ప్రపంచానికి తెలియజెప్పే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు రిపోర్ట్ చేస్తారు కాబట్టి దయచేసి వీళ్ళ గురించి మీరు ఈ ఒక అర్ధగంట నా సమయం కేటాయించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సిర్పూర్ నుంచి పోటీ చేశారు. ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి.